పీడీఎస్బీఎం అక్రమ దందా వ్యవహారం కలకలం రేపుతుంది. అక్రమ దందాపై బిగ్ టీవీ చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా భారీగా రేషన్ బియ్యం దందా జరుగుతున్న వ్యవహారం ఖమ్మం కలెక్టర్ దృష్టికొచ్చింది. రేషన్ మాఫియా ఆగడాలపై బిగ్ టీవీ కథనాలకు ఖమ్మం కలెక్టర్ స్పందించారు. అక్రమార్కులపై కొరడా జులిపించేందుకు సిద్ధమయ్యారు. రేషన్ మాఫియా అక్రమాలను బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. వరుస కథనాలను ప్రసారం చేసింది. కోళ్ల ఫారాలను స్టాక్ పాయింట్లుగా చేసుకుని యథేచ్ఛగా దందా చేస్తున్న వైనాన్ని బిగ్ టీవీ బయటపెట్టింది. ప్రభుత్వానికి కుచ్చుటోపి పెడుతున్న దళారులు కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో బిగ్ టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. పీడీఎస్ బియ్యాన్ని సంచుల్లో నింపి తిరిగి ప్రభుత్వానికి అమ్ముతున్నారు. కోళ్ల ఫార్మ్స్ ను బియ్యం స్టాక్ కేంద్రాలుగా చేసుకుంటున్నారు. కోళ్ల ఫార్మ్స్ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా దందా చేపడుతున్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో జోరుగా దందా చేస్తున్నారు. కేజీ 13కు కొని ప్రభుత్వానికి 34 చొప్పున అమ్ముతున్నారు. పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ బియ్యంగా చెబుతూ అమ్మకాలు చేస్తున్నారు. దళార్లతో కుమ్మక్కైన కొందరు అధికారులు తనిఖీలు చేయకపోవడంతో అక్రమ దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఈ అక్రమ దందా ద్వారా దళారులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. బిగ్ టీవీ చేపట్టిన ఆపరేషన్లు ఇలా అక్రమ దందా చేస్తున్న 2 రైస్ మిల్లుల గుట్టు రట్టయింది. అక్రమ దందా అంతా కూడా ఎంతో చాకచక్యంగా చేస్తున్నారు. ఒక మిల్లు నుంచి రైస్ బ్యాగ్ ఎలా బయటకు వస్తుందో అదే విధంగా రైస్ బ్యాగ్లను తయారు చేయించి తరలిస్తున్నారు. అక్రమ దందా వ్యవహారం గుట్టురట్టు కావడంతో ఉన్నత స్థాయి అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్ అధికారులతో కలిసి కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. దళార్లతో అధికారులు కుమ్మక్కైనట్లు విచారణలో తేలితే వారిపై కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇది సెన్సేషనలిజంకి లోపడకుండా అంటే ఒక ప్రొసీజర్ పరంగా చేసే బాధ్యతకు అధికారిది. మేము లోకల్ వెనెవర్ న్యూస్ మేము అరైవ్ అవ్వగానే దానిపైన ఒక 10 days 15 days ఎంక్వైరీ చేసే ఖచ్చితంగా ఒక గట్టి కేసు మేము సమర్పించడానికి ప్రయత్నం ఉంది. కానీ తేలిగ్గా తీసుకొని తొందరపాటులో కేసు చేస్తే అది మళ్ళీ కేసు ఫెయిల్ అవ్వడం, మళ్ళీ అధికారులపైన నమ్మకం పోవడం, లేకపోతే ప్రజలు కూడా సరే ఏం అవ్వట్లేదు కానీ ఆలోచన రాకుండా లోతుగా దాని గురించి ఆలోచించి ఒక వారం సమయం తీసుకున్నా ఖచ్చితంగా మంచి గట్టి కేసు వేసి వాళ్ళు బయటపడకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్ష వేయడానికి తీసుకునే సమయం కానీ తొందరపాటులో చేసే పనులు ఇవేం కాదు. ఏదైనా కానీ మొదట్లో మనం అనుకున్న అంశం పబ్లిక్ ఆస్తి, పబ్లిక్ ధనం, ఇది దాన్ని కాపాడే బాధ్యత మాది, ఖచ్చితంగా చేస్తాం. అక్రమ దందాకు అడ్డుకట్ట వేయడానికి ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అక్రమార్కుల భరతం పట్టేందుకు ఓ ర్యాపిడ్ యాక్షన్ టీంను కూడా సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ సరఫరా విషయం ఎవరికైనా తెలిస్తే తమకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. ఓ హాట్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు కూడా కలెక్టర్ తెలిపారు. మనకి 160 మెట్రిక్ టన్నుల వరకు మనం ఆల్రెడీ కొనుగోలు చేసాం. 1 or 2 కేసెస్లో వేరే మాకు బయట నుంచి ధాన్యం వచ్చినట్టు తెలిస్తే చాలా కఠినంగా అక్కడ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా దర్జాయి మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇదేంటంటే కంటిన్యూస్గా నిఘా పెట్టే అవసరం ఉంటుంది. ఒకసారి మనం పని చేయగానే డ్రైవ్ పెట్టంగానే ఇంకా మేము విత్డ్రా అయిపోయి నడుస్తుంది కదా అని అనుకునే ఆలోచన అసలు లేదు. ఎవ్రీ డే ఎవ్రీ అవర్ మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకొని ఉన్నాం. ఇటువంటి ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా, పబ్లిక్ నుంచి వచ్చినా, ప్రెస్ నుంచి వచ్చినా, అధికారుల నుంచి వచ్చినా ఖచ్చితంగా మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి ర్యాపిడ్ యాక్షన్ టీంలు కూడా పెట్టడం జరుగుతుంది. చేయాల్సిన పని పూర్తిగా చేస్తుంటాం. బట్ వీ వుడ్ అప్రిషియేట్ ఇక్కడ ఎక్కడైనా గ్రామంలో ఉన్న గ్రామవాసులైనా ఇంకెవరైనా కానీ మా జిల్లాకు హాట్ లైన్ ఉంది, 1077 హాట్ లైన్ ఉంది. తెలియంగానే మాకు ఒకసారి సమాచారం అందిస్తే గ్రామస్తులైనా ఇంకెవరైనా మీ పేరు బయటకు రాకుండా మేము తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. బార్డర్ జిల్లా కావడం వల్ల ఖమ్మంలో ఈ అక్రమ తరలింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇక నుంచి ప్రత్యేక డ్రైవ్ను చేపట్టడంతో పాటు నిరంతర నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.